ఇక బీజేపీ ఇండిపెండెంట్ సభ్యుల ఓటు కీలకంగా మారింది. కొన్ని మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడి ఓటుకి కూడా డిమాండ్ పెరిగింది. చివరి నిమిషంలో ఏ కౌన్సిలర్ ఎటువైపు ఉంటారు అనేది అంతు చిక్కడలేదు. ప్రత్యర్థి శిబిరాల్లోని సభ్యులకు గాలం వేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు గోడ దూకేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ. సువర్ణ, కరీంనగర్ కార్పొరేషన్ పరిధికి సంబంధించి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇప్పుడే బీజేపీ కార్పొరేటర్లు అలాగే కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్, ఎంఐఎం, కొంతమంది ఇండిపెండెంట్ కార్పొరేటర్లు అందరూ కూడా తమ తమ క్యాంపుల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కార్పొరేటర్లు నూతనంగా ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. గంట పాటు ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి తంతు జరగబోతూ ఉంటుంది. సో 66 మంది కార్పొరేటర్లు ఉంటారు. ఈ 66 మంది ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు సుమారుగా గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. 11 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ప్రమాణ స్వీకారం అలాగే ప్రాసెస్ అంతా కూడా 12 గంటల వరకు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక 12:30కి మేయర్, డిప్యూటీ మేయర్కు సంబంధించినటువంటి ఎన్నిక ఉంటుందని ఇప్పటికే ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ సమయానికి ఎవరు ఎటువైపు ఓటు వేయబోతున్నారు, ఎవరిని మేయర్గా ఎన్నికకు మద్దతు ఇస్తబోతున్నారు అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. ఉత్కంఠగా మారింది. హైయెస్ట్ కార్పొరేటర్లు ఉన్నటువంటి పార్టీగా బీజేపీ ఉంది. ఇక మరికొంతమంది మద్దతు కూడగొట్టినట్టుగా మనకున్నటువంటి సమాచారం. సో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటి సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. 12:30కి మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నికకు టైం ఇచ్చింది. సో ఆ 12:30కు జరగబోయేటువంటి తంతే చాలా ఇంపార్టెంట్గా మారబోతోంది. ఇక జగిత్యాలకు సంబంధించి జగిత్యాల మున్సిపాలిటీలో మేయరు, చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక కోసం కాంగ్రెస్ సంసిద్ధమైంది. కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్గ విభేదాలను పూర్తిగా సమస్య చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సయోధ్య గురించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక కోసం ఒక నిర్ణయానికి వచ్చి సీల్డ్ కవర్లో వారి పేర్లు కాంగ్రెస్ అధిష్టానం పంపించినట్టుగా మనకున్న సమాచారం. ఇటు కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఉత్కంఠ నేపథ్యంలో అందరి చూపు రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ పైనే ఉంది. కరీంనగర్కి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మనం చూడవచ్చు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇప్పుడే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి చేరుకున్నారు. ఆయన ఓటు ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటుగా నమోదు చేసుకున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే దాని నియోజకవర్గం నుంచి 2 డివిజన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన ఓటు ఇక్కడ కీలకంగా మారబోతోంది. మేయర్, డిప్యూటీ మేయర్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రాసెస్లో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొబోతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఏకైక ఎక్స్ అఫీషియో ఓటు కవ్వంపల్లి సత్యనారాయణ, మానకొండూరు ఎమ్మెల్యే. మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. కానీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఈరోజు జరిగేటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను వాళ్ళు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్కి క్యాంపు నుంచి నేరుగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి ప్రమాణ స్వీకారం కోసం ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సో ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి గెలుపొందినటువంటి 9 మంది కార్పొరేటర్లు ఇక్కడ పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయిపోయిన తర్వాత జరిగే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వాళ్ళు పాల్గొంటే ఎవరికి మద్దతు ఇస్తారు, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనేటువంటిది మాత్రం ఇంకా సస్పెన్స్గా మారింది. సో ఈ పరిణామాల మధ్య కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఇంకా ఉత్కంఠగానే మారుతుంది, ఇంకా ఉత్కంఠగానే కొనసాగుతోంది. మనకి అంటే ప్రస్తుతం 11 గంటలు అయిపోయింది. సో ఈ ప్రాసెస్ ఇప్పటికే మొదలైనట్లు కనిపిస్తోంది. మరి ఎట్లా అంటే ఈ చిక్కుముడి వీడడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశాలు ఉంటాయి? అక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చల ప్రకారం ఎవరికి ఎక్కువ మద్దతు వచ్చే అవకాశాలు ఉంటాయి? కాంగ్రెసా లేకపోతే బీజేపీనా ఏంటి? అంటే నిన్నటి దాకా ఉన్న సమీకరణాలు బట్టి కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా మద్దతు తెలిపే అవకాశాలు కనిపించినాయి. మళ్ళీ మీరు ఇందాక చెప్పినట్లుగా రాత్రి సమీకరణాలు మారాయి. మరి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఈ ఉత్కంఠకి తెర ఎప్పుడు పడే అవకాశాలు ఉంటాయి? అంటే 12:30కి జరగబోయేటువంటి ఎన్నికే చాలా కీలకం. నిజానికి కార్పొరేటర్లుగా ఎన్నికైనటువంటి నూతన కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమమే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఒకవేళ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటే నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ప్రమాణ స్వీకారానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం కోసమైనా ఇక్కడికి వాళ్ళు ఎక్కడైతే క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారో ఆ క్యాంపు నుంచి ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే, ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. సో డెఫినెట్గా
అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఒకరొకరుగా ఇక్కడికి చేరుకుంటారు. ఇప్పుడు బీజేపీ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లను చూసాం, కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లను చూసాం, ఇంకా బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. సో మీరు అన్నట్టుగా 11 నుంచి 12:30 వరకు జరగాల్సినటువంటి కార్యక్రమం ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారం ఇప్పటికే లోపల మొదలైంది. మొత్తం 66 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా. సో అందుకే 1:30 సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 12:30కి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు సమయాన్ని కేటాయించారు. సో ఆ 12:30కు జరిగేటువంటి ఎన్నికలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్పొరేటర్లు అందరూ పాల్గొంటారా, లేదు అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ నుంచి బైకాట్ చేసి వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఆ ప్రమాణ స్వీకారం తర్వాత 12:30కి కార్పొరేటర్లు, ముఖ్యంగా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ కార్పొరేటర్ల చుట్టే. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కనుక ఈ ఎన్నికలో పాల్గొనకుండా ఎవరికీ మద్దతు ఇవ్వకుండా బయటికి వస్తే గనక వారు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నామంటూ చేసిన ప్రచారం నిజమే అనుకోవచ్చు. ఆ అవకాశం కూడా ఉంటుంది. ప్రమాణ స్వీకారం చేసుకుని మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగే ముందు వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పటి నుంచి వాళ్ళు కార్పొరేటర్లుగా అధికారికంగా గుర్తించబడతారు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత. సో ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాణ స్వీకారం జరిగినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఓటు వేసే హక్కును కలిగి ఉంటారు. సో అప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు అక్కడ ఉన్నటువంటి 50% మంది కార్పొరేటర్లు ఉండాల్సిందే. అలా ఉంటేనే ఎన్నిక జరుగుతుంది. సో 35 మంది కార్పొరేటర్లు ఉంటేనే ఎన్నిక జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ప్రమాణ స్వీకారం తర్వాత కాంగ్రెస్ కార్పొరేటర్లతో పాటు ఉన్నటువంటి కొంతమంది ఇండిపెండెంట్లు, ఎంఏఎం వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ పాల్గొంటే ఓటింగ్లో పాల్గొంటే కనుక డెఫినెట్గా ఎన్నిక మాత్రం కొనసాగుతూ ఉంటుంది. సో అక్కడ ఎవరికి మద్దతు ఇస్తారనేటువంటిది ఆసక్తిగా మారబోతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 9 మంది నిన్నటి వరకు కూడా కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని చెప్పి ఒక ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత రాత్రి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తటస్థంగా ఉంటున్నామనేటువంటి మరో ప్రచారం తెల్లారి నుంచి జరుగుతోంది. సో ఎవరు చివరి నిమిషాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్కి చేరుకుంటున్నారు. సో ప్రమాణ స్వీకారంలో వాళ్ళు పాల్గొంటారు. వారి బస్సు కూడా క్యాంపు నుంచి హైదరాబాద్ బేస్డ్గా క్యాంపు రాజకీయాలు అన్నీ కూడా నిన్నటి వరకు మనం చూసాం. 2 రోజుల పాటు క్యాంపులో ఉన్నారు. ఈ క్యాంపు నుంచి నేరుగా బస్సులో తమ కార్పొరేటర్లను చాలా భద్రంగా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్పొరేషన్కి నేరుగా తీసుకొని వచ్చారు ప్రమాణ స్వీకారానికి. ఈ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత జరిగే ప్రాసెస్సే చాలా కీలకం. కాబట్టి గతంలో అనేక పరిణామాలు మనం చూసాం. ఒక్కసారిగా కార్పొరేషన్ దాకా చేరుకున్నటువంటి కార్పొరేటర్లను అప్పటికప్పుడు వేరే పార్టీ వాళ్ళు తీసుకెళ్లడం కావచ్చు, వేరే పార్టీ వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రాసెస్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. ఒక్కసారిగా అలాంటి సందర్భాల్లో అనుకున్నటువంటి పరిణామాలన్నీ మారిపోయి మేయర్, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు ఒక్కసారిగా చేంజ్ అయినటువంటి ప్రాసెస్ ఉంది. సో అలాంటి ఘటనలు ఇక్కడ పునరావృతం కాకుండా తమ కార్పొరేటర్లను బస్సులో చాలా జాగ్రత్తగా ఎవరిని కలవకుండా ఒక రకంగా నిన్న ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు అందరని చెప్పుకోవచ్చు కార్పొరేటర్లు. సో అట్లా జాగ్రత్తగా వాళ్ళందరినీ అయితే తీసుకొని వచ్చారు. మనం చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మనం చూస్తున్నాం. వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు మాట్లాడుతున్నారు. సరే కొంచెం సో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇప్పుడే మున్సిపల్ కార్పొరేషన్కి చేరుకున్నారు. సో వారి ఓటు ఎటు ఉంటుంది, ఎటు వేస్తారనేటువంటిది కొంత ఉత్కంఠగా మారింది. సో నేను డిప్యూటీ మేయర్ అయితే అని ఎప్పుడు చెప్పలేదు. మేయర్ అయితే అని అనుకున్నాను, కానీ మెజార్టీ రాలేదు. దానికి డిప్యూటీ మేయర్ అనేది నా ఆలోచన ఎప్పుడు లేదు. మాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. పార్టీ లైన్లో పనిచేస్తున్నాం. పార్టీ కేసీఆర్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు, కేటీఆర్ గారు ఇచ్చారు, గంగుల కమలాకర్ గారు ఇచ్చారు, హరీష్ రావు దాన్ని ఫాలో అవుతాం. మొదటగా మాత్రం ప్రమాణ స్వీకారం అయినాకనే మా ఒపీనియన్ మీకు తెలియపరుస్తాం. ఇండిపెండెంట్ అయిపోయారో బీజేపీకి ఒక పరోక్షంగా సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని ఎట్లా చూస్తారు? కూటమి అనేది ఎక్కడైనా మేము కూటమని ఎక్కడైనా మాట్లాడినామా? ఎక్కడ మాట్లాడలే, దయచేసి గమనించండి. లేదు, సంకేతాలు మీరు పంపితే ఇది నేనేం చెప్తా, కానీ కూటమి అనే పదం ఎక్కడ లేదు. మేము గెలిచినాక మా బాధ్యత అందరిని కలవాలి. అందరం కలిసి కేటీఆర్ గారి దగ్గర పోయినా కలిసినాం. అక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్ తీసుకున్నాం. మనం 9-10 గెలిచినాం కదా, మరి ఆ 10 మంది తోటి ఏం చేయాలి అనేది మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని ఫాలో అవుతాం. అది ప్రమాణ స్వీకారం చేసినాక అడిగే ప్రశ్న. దట్స్ ఆల్. ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉందా? ఎన్నికల్లో పాల్గొంటే ఎప్పుడు అలా ఇది ప్రమాణ స్వీకారం అయినాక
ప్రమాణ స్వీకారం అయిపోయినాక బయటకు వచ్చే అవకాశం లేదు, ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు. ఎన్నికలలో మేము తప్పనిసరిగా ఆడ ఉంటాం, మీరు చూడండి ఎట్లుంటుందో ఆడ లోపల పరిస్థితులను బట్టి మేము ఫాలో అవుతాం. ఇది సో ఒక క్లారిటీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల నుంచి వచ్చింది, ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనబోతున్నారని చెప్పి విషయం చెప్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉంటాం, మాకు పార్టీ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఆ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము వెళ్తున్నామని చెప్పి మనం బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మేయర్, ఆయన ప్రస్తుతం కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డారు, సర్దార్ రవీందర్ సింగ్ చెప్తూ ఉన్నారు. సో ఇలా ఒక క్లారిటీ అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో మేము ఎన్నికల్లో పాల్గొనబోతున్నాం అనేటువంటి విషయం చెప్పారు. సో మరి వాళ్ళు తటస్థంగా ఉంటారా, ఎవరికి ఓటేస్తారు, ఎవరికి మద్దతు తెలుపుతారు అనేటువంటిది మరొక సస్పెన్స్. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పిన తర్వాత నిన్న రాత్రి నుంచి జరిగినటువంటి ప్రచారం ఏంటి, బీఆర్ఎస్ తటస్థంగా పోతుంది, ఎన్నికలు పాల్గొనట్లేదు, సో ఎవరికి మద్దతు తెలుపము అని చెప్పారు. సో ఇప్పుడు రవీందర్ సింగ్ చెప్తున్నటువంటి మాటల ప్రకారం వారికంటూ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో అది ఏం చేయబోతారు, తటస్థంగా ఉంటారా, ఎన్నికల్లో పాల్గొంటూ తటస్థంగా ఉంటారా, లేదంటే ఎవరికైనా మద్దతు ఇవ్వబోతున్నారా అనేటువంటిది మాత్రం కొంత ఇప్పుడు మరొక ఉత్కంఠకైతే రేపిందని చెప్పొచ్చు. సో ఏదేమైనా 12:30కు జరిగేటువంటి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కరీంనగర్ది చాలా ఉత్కంఠ రేపుతోంది. ఎవరు మేయర్ అవుతారు, ఎవరు డిప్యూటీ మేయర్ అవుతారు అనేటువంటిది ఒక ఉత్కంఠ అయితే అసలు ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది. నిజంగా నిన్నంతా జరిగినటువంటి ప్రచారం ప్రకారం వీళ్ళంతా కూడా ఇండిపెండెంట్ని తీసుకొచ్చి ఇండిపెండెంట్కి మద్దతు పలుకుతారా, లేదనంటే బీజేపీ వైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు చేయెత్తుతారా, ఇదంతా కూడా ఒక రకంగా చాలా ఉత్కంఠ రేపుతోంది. సో నరాల దగ్గర ఉత్కంఠ అంతా కూడా నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంటే కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఈ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికే చాలా ఉత్కంఠగా మారిపోయిందనే చెప్పాలి. సువర్ణ, సో గోపాలకృష్ణ పరిస్థితి చూస్తుంటే ప్రతి పార్టీ కూడా ఒక అంచనా వేసుకొని ఒక ప్రీ ప్లాన్డ్గా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరి 3 పార్టీలు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. మరి కాసేపట్లో మనకి ఈ ఉత్కంఠకి తెరపడే అవకాశాలు ఉన్నాయి. మరి 3 పార్టీలకి సంబంధించిన కార్పొరేటర్ల అభిప్రాయాలు, ఓట్ల సేకరణ, బాయ్కాట్లు, ఇంకా చాలా రకాల విషయాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సార్వత్రిక ఎన్నికల కంటే కూడా అసలు సిసలైన రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలతో మనకు కనిపిస్తూ వస్తుంది. సో భద్రత ఎలా కొనసాగుతోంది, పోలీస్ భద్రత ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? సో భద్రతను ఒకసారి చూడొచ్చు. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్ వైపు ఉన్నటువంటి దాదాపు మూడు గేట్లలో కూడా పూర్తిగా భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎవరు ఆందోళన చేయకుండా వచ్చి పార్టీ క్యాడర్ రాకుండా దాదాపు 1/2 కిలోమీటర్ రేడియస్ అంతా కూడా పూర్తిగా చేశారు. ఎంఐఎం వస్తుంది, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఒక్కసారి మనం వాళ్ళని కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్నటి వరకు ఎంఐఎం కూడా సార్ ఎంఐఎం అభ్యర్థులుగా మీరు చెప్పండి, కార్పొరేటర్లుగా నిన్నటి వరకు పెద్ద ప్రచారం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోతూ ఉన్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం కలిసిపోతుందని. సో నిజం ఎంత, ఏం చేయబోతున్నారు ఇప్పుడు? కాంగ్రెస్ పార్టీ ఎంఐ అధ్యక్షానం కాంగ్రెస్ పార్టీతోనే ఉండమని చెప్పారు, మేము కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం. ఓకే ఓకే. సో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి వాళ్ళు కుట్రలు చేశారు, వాళ్ళ తరఫున కరీంనగర్ మేయర్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి మేయర్ అవుతుంది అంటున్నారు? అవును అవును. కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా ఎవరు నన్ను అనుకున్నారు? ఉన్నారు, పార్టీ అధిష్టానం పేరు చెప్పింది, వాళ్ళకి చేస్తారు, కౌన్సిల్లో ఉంటాయి పేర్లు అవి. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పుడు కొత్త అంశం మనకు ఎంఐఎం కార్పొరేటర్ చెప్తున్నటువంటి అంశము. ఇక్కడ నిన్నటి వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు ఇవ్వబోతుంది అనేటువంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎంఐఎం కార్పొరేటర్ చెప్తున్న మాట బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి మేయర్ని ఎన్నుకోబోతున్నారు అనేటువంటి చెప్తున్నారు. మనం కరీంనగర్లో ఉన్న మ్యాజిక్ ఫిగర్ 35, 69 ఓట్లకు 35 ఓట్లు రావాల్సి ఉంది. సో నిన్నటి వరకు బీజేపీ క్యాంపులో ఉన్న ఓట్లు 34, ఇంకొక ఓటు అవసరం ఉంటుంది. సో డెఫినెట్గా ఎవరో ఒకరు కార్పొరేటరా లేదంటే ఎవరో ఒకరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎవరిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న నిన్నటి వరకు వచ్చినటువంటి సందర్భంలో ఎవరో కార్పొరేటర్ జాయిన్ అవుతున్నారని లేదంటే చెప్పిన సందర్భంలో ఇప్పుడు ఎంఐఎం మరొక ప్రశ్నకు ఉత్కంఠ రేపింది అని చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసినటువంటి సమాధానం బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వబోతున్నారంటూ ఆయన చెప్పారు. సో కామన్గానే ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ రెగ్యులర్గా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ఒక పొలిటికల్ స్లోగన్ ఇస్తూ ఉంటారు. సో ఆ రకంగా చెప్పారా లేదంటే రాబోయేటువంటి ఎన్నికల్లో అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది చూడాలి. సువర్ణ, రసవత్రంగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి మేయర్ ఎన్నికకి సంబంధించి మరి కాసేపట్లో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటిదాకా అయితే మనం చూస్తూ వచ్చాం, నిన్నటిదాకా ఉన్న సమీకరణాలు ఒక లెక్క అయితే ప్రస్తుతం అంటే ప్రమాణ స్వీకారాలు మొదలైన తర్వాత జరుగుతున్న సమీకరణాలు మరో అంశంగా మనకి తెరపై కనిపిస్తున్నాయి.